తిరుపతి నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులైన రుయా, మెటర్నిటీ, సిమ్స్, బర్డ్ హాస్పిటల్స్కు సంబంధించిన డ్రైనేజ్ సక్రమంగా వెళ్లకపోవడం వల్ల ఆ డ్రైనేజ్ వ్యర్థాల నీరు భూగర్భం ద్వారా సమీపంలోని మంచినీటి కుంటల్లో కలిసి త్రాగునీరు కలుషితమవుతుందని, తద్వారా చుట్టుపక్కల జీవించే ఎన్నో వార్డుల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నగర కార్పొరేషన్ కార్పొరేటర్లు నరసింహ, శివనాష్ రెడ్డి, అనిల్, నరేంద్ర, సుబ్రహ్మణ్యం, కృష్ణ తదితరులు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 8 నెలలుగా తాము ఈ సమస్యతో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. శతాబ్ద కాలంగా ఈ మంచినీరు గుంట తిరుపతి ప్రజల దాహార్తిని తీరుస్తుందని కొనియాడారు. ఈ గుంట నిండా నీరు ఉంటే గోవిందరాజుల స్వామి కోనేరులో నీరు పుష్కలంగా ఉంటుందని గత వైభవాన్ని కొనియాడారు. కానీ నేడు భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ డ్రైనేజ్ నీరు బోర్ల ద్వారా మంచినీటి గుంట ద్వారా కలుషితమై ఈ చుట్టుపక్కల నివసించే 60,000 మంది వరకు మృత్యు కౌగులకి చేరువవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేయలేదు. అందరికీ నమస్కారం. నేను కానీ నా తోటి కార్పొరేటర్లు కానీ గత 2 సంవత్సరాలుగా తిరుపతికి ఎంతో అవసరమైన, తిరుపతిలో ఎంతో ప్రాచీనమైన, తిరుపతికి గుర్తుగా మిగిలిన ఒకే ఒక్క నీటి కొలను నరసింహ తీర్థం, దాన్ని మనం మంచినీళ్ళ గుంట అంటాం. గత 2 సంవత్సరాలుగా దాంట్లోని నీరు ఈ పైన రుయా హాస్పిటల్, బర్డ్స్, మెటర్నిటీ, స్విమ్స్ ఈ హాస్పిటల్ మూలాన వాళ్ళందరికీ కూడా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోగా పాతకాలం నాటి సెప్టిక్ ట్యాంకులని ఇంకా కూడా వాడుతూ ఉండడం మూలాన ఉన్న ఏరియా అంతా కూడా బౌలర్స్తో ఉన్న ప్రాంతం కాబట్టి సీపేజ్ ద్వారా మంచినీళ్ళ గుంటలోకి ఆ కలుషితాలన్నీ వచ్చి మంచినీళ్ళ గుంట కలుషితమైపోయిందనేది మా ఆరోపణ. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్కి కూడా మేము నేరుగా ఎందుకు కలవలేదు ఈ సమస్య పైన అంటే, మాకు తెలిసి అనుపమ అంజలి గారిని మంచినీళ్ళగుంట దగ్గరికి తీసుకెళ్ళాం, హరిత మేడంని మంచినీళ్ళగుంట దగ్గరికి తీసుకెళ్ళాం, మొన్న వచ్చిన అదితి సింగ్ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. లేటెస్ట్గా తిరుపతి శాసనసభ్యులను కూడా అక్కడికి తీసుకెళ్ళి పరిస్థితి చూపించడం జరిగింది. ఆయన కూడా చూశారు. సంబంధిత అధికారులు కూడా గట్టిగా చెప్పారు. దీని వెనక ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ మంచినీళ్ళ గుంటల విషయంలో అధికారులు తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము గత సంవత్సరం 7వ నెల ముందు కౌన్సిల్లో గట్టిగా ఫైట్ చేస్తే దీన్ని దేవస్థానం వారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, మంచినీళ్ళ గుంట ప్రక్షాళన వల్లే చూసుకుంటారని ఒక కాపీ మాకు ఇచ్చారు. ఆ కాపీ మీకు ఇస్తాను. టీటీడీకి సంబంధించిన జీవో ఇది, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీ. అంటే ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సరం అయింది. మా కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోరు, టీటీడీ వాళ్ళు పట్టించుకోరు. కింద బోర్లలో దాదాపుగా ఇది 50-60 వేల మందికి సంబంధించిన సమస్య. మేము ఇంత ఫైట్ చేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఒక లెటర్ పంపిస్తారు మాకు. మేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బోర్లన్నీ చెక్ చేసాం, బోర్ నీళ్ళన్నీ చాలా బాగున్నాయి అని మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు. అది కూడా మీకు ఇస్తాను. ఇక్కడ మా బాధ అంతా ఏంటంటే, దానిపైన ఇంతమంది పోరాటం చేస్తూ ఉంటే, ఫిర్యాదులు చేస్తూ ఉంటే, ఒక్క ఫిర్యాదుదారునన్నా ముందర పెట్టుకొని మీరు ఆ శాంపుల్స్ చెక్ చేయాలి. మొదట మీకు మీరే అధికారులు మీరే చెక్ చేసేసుకొని మీ పాటికి మీరే ఒక పేపర్ మాకిచ్చి నీళ్ళు బాగుందంటే ఎలా నమ్మాలి? అందుకని మేమేం చేశామంటే, స్వతంత్రంగా ఏషియాలోనే చాలా పెద్ద ల్యాబు ఏషియన్ ఎన్వోర్ ల్యాబ్స్ అని చెన్నైలో ఉంటుంది. వీళ్ళ ద్వారా విత్ ఎవిడెన్స్తో మేము ఒక 2 కార్పొరేటర్లు అక్కడున్న స్థానికులతో లైవ్ వీడియోస్ తీసి
మంచినీళ్ళ గుంటని వాటర్ని చెక్ చేసి పంపించాం, చెక్ చేయడానికి. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చాలా భయానకంగా ఉంది. దాన్ని సెర్చ్ చేస్తే శేఖర్ ఎక్కడో వెతకడం పనిలేదు. మన మున్సిపల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది, మున్సిపల్ మరియు కమ్యూనిటీ వ్యవహారాలని. ఆ వెబ్సైట్లో ఈ బ్యాక్టీరియాకి సంబంధించి నీట్గా రాస్తున్నారు. ఈకోలి అనే బ్యాక్టీరియా ఉంది దీంట్లో. తర్వాత థర్మోటోలరెంట్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. వీటిని కొంత పెద్దవాళ్ళని అడిగితే ఇది డయేరియా, అది కూడా బ్లడ్కి సంబంధించిన డయేరియా, న్యూమోనియా, చర్మ వ్యాధులు, ఇలాంటి వాటికి అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మూలం. మేము చెప్పింది కదా, మీ మున్సిపల్ వెబ్సైట్లోనే ఉంది, మన మున్సిపల్ వెబ్సైట్లో. మా డిమాండు, మా బాధ, ఆవేదన ఏంటంటే ఈ మంచినీళ్ళ గింట గురించి, దీని కింద ఉన్న 50,000 ప్రజల తాగునీటి అవసరాల గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్టు, ఈ రిపోర్టు బేరీజ్ వేసుకుంటే మున్సిపల్ అధికారులు తప్పు చేసేట కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతారు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకు ఆటలు ఆడుకుంటారు? కొత్త కమిషనర్ గారు నీటి సమస్య పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని విన్నాం. మేము ప్రెస్ క్లబ్కి రావడానికి కూడా కారణం ఏమిటంటే, మేము మళ్ళీ ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి, మరలా దాన్ని అండర్ డాగ్లో పెట్టి, మరలా ఇంకొక 6 నెలలు చేసి, ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలామందికి కంటి చూపు సమస్య ఉంది,